మండలిలో వైసీపీకి మెజార్టీ ఉంది. మండలి చైర్మన్ కూడా వైసీపీకి చెందినవారే. ఇదే ఇప్పుడు టీడీపీ కూటమికి అతిపెద్ద సమస్యగా ఉంది. శాసనసభలో అయితే కేవలం 11 మంది ఎమ్మెల్యేలు తప్ప అంతా కూటమిదే రాజ్యం. కానీ అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులు మండలిలో ఆమోదం పొందాలంటే కష్టమే అంటున్నారు. దాంతో మండలిలో ఆధిక్యతను కూటమి సాధించాల్సి ఉంది. అది పద్ధతి ప్రకారం జరగాలంటే 2 ఏళ్లకు పైగా సమయం పడుతుంది. కానీ ఆపరేషన్ ఆకర్ష్తో కనుక లాగేయాలనుకుంటే వెంటనే జరిగిపోతుంది. దీంతో ఆపరేషన్ కౌన్సిల్ కి టీడీపీ తెరలేపుతుందట. ఇందులో ఎంతమంది టీడీపీలోకి వెళ్లనున్నారు? శాసన మండలిలో వైసీపీకి మెజారిటీ. మండలి చైర్మన్ కూడా వైసీపీ వ్యక్తే. 12 మంది వైసీపీ ఎమ్మెల్సీలు జప్. ఆపరేషన్ కౌన్సిల్ కి తెరలేపనున్న టీడీపీ. మరో 2 రోజుల్లో మొదలు పెట్టనున్న టీడీపీ. బిల్లుల ఆమోదం కోసం తప్పదంటున్న తమ్ముళ్ళు. ఇప్పటికే సభలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు బిల్లు ప్రవేశం. వచ్చే నెల రోజుల్లో కీలక బిల్లులు ఆమోదించుకునే ఛాన్స్. ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడింది. శాసనసభలో లెక్కకు మించిన సభ్యులతో టీడీపీ నేతృత్వంలో సర్కార్ దూకుడుగా ఉంది. ఇక్కడ ఎవరు కూటమి సర్కార్కు అడ్డు చెప్పేవారు, పెట్టేవారు కూడా లేరు. అయితే ఎటొచ్చి శాసన మండలిలోనే సమస్య. శాసనసభలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఇబ్బంది లేకపోయినా అక్కడ పాస్ చేసిన బిల్లును మండలికి తీసుకొస్తే ఇక్కడ మాత్రం అడ్డంకులు తప్పవు. ఎందుకంటే వైసీపీకి ఇక్కడ 38 మంది సభ్యులు ఉన్నారు. దీంతో వారంతా కూడా వైసీపీ అధినేత జగన్ ఆదేశాల ప్రకారం నడుచుకుంటారు. ఫలితంగా గతంలో వైసీపీ సర్కార్కు ఎలా అయితే ఇబ్బందులు ఎదురయ్యాయో ఇప్పుడు అదే పరిస్థితి కూటమికి కూడా ఎదురుకానుంది. దీంతో ఇప్పుడు టీడీపీ ఆపరేషన్ కౌన్సిల్ కు రంగం రెడీ చేసినట్లు తెలుస్తుంది. నిన్న మొన్నటి వరకు వైసీపీలో అధినేతను ఎదిరించిన నాయకులు కనిపించలేదు. దీంతో టీడీపీ ఆచితూచి అడుగులు వేయాలని నిర్ణయించింది. కానీ గత 4 రోజులుగా పరిస్థితి మారిపోయింది. వైసీపీ అధినేత తీసుకుంటున్న ప్రస్తుత నిర్ణయాలు కూడా నాయకులకు నచ్చడం లేదు. దీంతో పలువురు నాయకులు రాజీనామాలు చేశారు. ఈ క్రమంలోనే మండలిలోనూ సగానికి పైగా వైసీపీ సభ్యులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేయాలని టీడీపీ అంతర్గతంగా చర్చించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సభలో ఒక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మినహా ఎలాంటి బిల్లు ప్రవేశపెట్టలేదు. కానీ వచ్చే నెల రోజుల్లో కీలకమైన బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించుకునే అవకాశం ఉంది. దీనికి మండలిలో ఎదురు దెబ్బ తగలకుండా ఉండాలంటే దీపం ఉండగానే, అంటే జగన్ పై వ్యతిరేకత వస్తున్న క్రమంలోనే తాము అడుగులు వేయాలని టీడీపీ నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ క్రమంలో తమంతట తాముగా పార్టీ మారేందుకు వచ్చేవారిని తీసుకోవాలని టీడీపీ నిర్ణయించుకుంది. ఇప్పటి వరకు 10 నుంచి 12 మంది వస్తారని ఒక లెక్క తేలినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో మరో 10 మంది వరకు నాయకులను ఏదో ఒక రకంగా తీసుకుంటే మండలిలోనూ కూటమిదే పైచేయి అవుతుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. దీనిపై అంతర్గతంగా చర్చ సాగుతుందని, వచ్చే 2-3 రోజుల్లోనే దీనిపై నిర్ణయం తీసుకుని ఆపరేషన్ కౌన్సిల్ ను స్టార్ట్ చేస్తారని విశ్వసనీయ సమాచారం. మరి దీనిని వైసీపీ అధినేత అడ్డుకుంటారా, చేతులు ఎత్తేస్తారా? చూడాలి.